ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ ఫోటోలో వాళ్ళని చూసావా? వీళ్ళు ఇటు రావడం గాని పోవడం గాని చూసావా? లేదు బాబు. నీ మొఖం చూస్తే నాకు అర్థమైపోయింది, కానీ ఏం చేయమంటావు? అదిగో ఆ కారులో ఉన్న చూసావా? ఇదేదో షేరింగ్ ఆటో అన్నట్టు ఏడబడితే ఆడ ఆపడం, మనుషుల్ని అడగడం, ఇదే మాట్లాడుతున్నారు. సర్లే, నువ్వు పడుకోలే. ఎరా కనిపించారా? అడిగాను మాయ, అడిగాను తెలియదంట. చూడ్డానికి తెక్కలోలా ఉన్నాడు. ఛా, పోనీ. విద్య, ఏమైంది? నా వల్ల కాదు కృష్ణ, నా కళ్ళు తిరుగుతున్నాయి, నాకు దాహంగా ఉంది. విద్య ఇట్రా. విద్య విద్య నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. ఓకే? విద్య 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 ఏమైంది మనవడా? వాళ్ళు కనిపించారా? నాన్న వెంకే. లే తాతయ్య, అన్ని చోట్ల వెతికొస్తున్నాను, వాళ్ళిద్దరూ ఎక్కడ కనిపించలేదు. ఇద్దరి ఫోన్లు కూడా పనిచేయట్లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏం అర్థం కావట్లేదు. భగవంతుడా, పిల్లల్ని కలుపుదామంటే కళ్ళ ముందే లేని పరిస్థితి వచ్చిందేంటి? ఇప్పుడు ఏం చేయాలి? బావా, వినయ్, ఏంటి వినయ్, ఎక్కడికి వెళ్ళారు? విద్య నువ్వు తీసుకొచ్చావా? విద్యని నేను తీసుకురావడం ఏంటి వినయ్? మీకోసం ఊరంతా వెతికి ఎక్కడికి వెళ్లారో అర్థం కాక ఇప్పుడే ఇంటికి వచ్చాను. అసలు విద్యను తీసుకుని నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? ఏం జరిగిందో చెప్పు. తాతయ్య, అది మా అమ్మ ఎలా ఊగిపోతుందో చూసావా విద్య? ఇంత జరిగిన తర్వాత మా అమ్మ ఊరికే వదలదు. మనం ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళినా ఏదో ఒక విధంగా కనిపెట్టి మనల్ని విడదీసే వరకు నిద్రపోతుంది. కొన్ని రోజులు ఈ ఊరికి మన కుటుంబాలకి దూరంగా వెళ్ళిపోదాం విద్య. విద్య, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి వాటర్ తీసుకొస్తాను.
ఎంత పనిచేసావు వినయ్. మిమ్మల్ని కలపాలనే కదా మేమింత కష్టపడుతుంది. మమ్మల్ని కాదని అలా వెళ్ళిపోవాలనుకోవడం ఏంటి? సారీ బాబా, మీరు మమ్మల్ని కలపాలనుకుని కష్టపడుతున్నారు. మా అమ్మ మమ్మల్ని విడదీయడం కోసం కష్టపడుతోంది. అందుకే ఎవరికీ కనపడకుండా వెళ్ళి మా బతుకేదో మేము బతకాలనుకున్నాం. కానీ ఇంతలో విద్య కనపడకుండా పోయింది. నాన్న వెంకీ, ఇప్పుడేం చేద్దాం నాన్న? విద్య కనపడడం లేదనే పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? లేదమ్మా, పోలీసుల వరకు వెళ్ళడానికి విద్యని ఎవరో కిడ్నాప్ చేయలేదమ్మా. నాకు తెలిసి ఇది అత్తయ్య పనే. మనోడా, అయితే ఇప్పుడే వెళ్ళి మీ అత్తయ్య నిలదీసి విద్యను తీసుకొచ్చేద్దాం. పద పద. తాతయ్య ఆగండి. నిలదీయగానే భయపడిపోయి నిజం ఒప్పుకునే రకం కాదు కదా తాత అత్త. ఆ, నిదానంగా మనమే ఆ నిజాన్ని కనిపెట్టాలి. ఆవిడకు తెలియకుండానే విద్యని బయటికి తీసుకురావాలి. నిదానంగానా? నిజంగా విద్యను మీ అత్తయ్య తీసుకెళ్లిపోయి ఉంటే కోపంలో ఆవిడ విద్యను ఏం చేయడానికైనా వెనకాడదు వెంకీ. ఇదివరకు ఆవిడ ఏ ప్రయత్నాలు చేసిందో తెలుసు కదా. తెలుసమ్మా, కానీ ఇప్పుడు ఆవిడ విద్యని ఏమీ చేయలేదు. ఏం మాట్లాడుతున్నావు మనోడా? అవును తాతయ్య. మమ్మీ ఈ గదిలోకే అన్నయ్య విద్య వచ్చారు. ఈవిడికి ఇష్టం లేకుండా నా భార్య నన్ను పెళ్లి చేసుకుందన్న కోపంతో మాకు ఎటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ లేకుండా అడ్డుగా ఉంది. ఆ వెంకిగాడి విషయాన్ని చిన్నగా తీసుకుంటే అయ్యేలా లేదు. అడుగడుగున అడ్డుపడతానే ఉండాడు. ఇప్పుడు వినయ్ ఎటుపోయినాడో కూడా అర్థం కావట్లేదే. ఏం చెయ్యాలా? పైగా నా అమ్మిని కూడా నా చేతుల్లోంచి లాగేసుకునేలా ఉండాడు. లేదు, ఇట్టా నిమ్మలంగా ఉంటే నా బిడ్డలు నా చేయి జారిపోతారు. దీనికేదో ఒక ప్లాన్ వేసి నా బిడ్డల్ని ఆళ్ల వల్ల వచ్చే ప్రమాదాల నుంచి కాపాడుకోవాలా? ఇక్కడి నుంచే మొదలు పెడదాము. అసలైన ఆట ఎట్టా వర్కౌట్ అవ్వదో నేను చూస్తా. మమ్మీ, నువ్వు అలా డల్గా ఉండొద్దు మమ్మీ. అన్నయ్య ఇష్యూ గురించి ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం మమ్మీ. ఏం చెప్పమంటావు అమ్మీ? మీ అన్నన్నా నువ్వన్నా నాకు ఎంత ప్రేమో ప్రాణమో నీకు తెలుసు కదా. నేను మీ ఇద్దరి విషయంలో దేన్ని తేలిగ్గా తీసుకోలేనమ్మీ.